నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధాన న్యాయమూర్తి నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఒక ఐఏఎస్ కడుపున పుట్టిన ఎస్సీ బిడ్డ, గ్రామంలో పేద రైతు కడుపున పుట్టిన ఎస్సీ బిడ్డ ఒకటి ఎలా అవుతారు? ఆ కారణంగానే నేను గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ కేటగరైజేషన్తో పాటుగా ఎస్సీ వర్గాల్లో కూడా క్రిమిలేయర్ అమలు కావాలని తాను ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించుకుంటూ దాని మీద అనేక మంది నన్ను తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నాను, చర్చ జరగాలి దీని మీద అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నిన్న మాట్లాడారు. ఈ అంశం మీద వాళ్ళ ప్రత్యేక చర్చను చేపట్టాం. ఈ చర్చలో మనతో పాటు జిఎస్ కుమారస్వామి గారు, యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వారు మనతో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, సీనియర్ విశ్లేషకులు, దశాబ్దాలుగా దళిత సంఘాల తరపున పోరాడుతున్న నాయకులు. అలాగే విల్సన్ గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో మానోతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కుమారస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. కుమారస్వామి గారు, గవాయ్ గారు నిన్న మాట్లాడింది మీరు చూసే ఉంటారు. ఆయన ఆ తీర్పునిచ్చారు. చాలా ఇవాళ దళిత సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టులో ఆయనకి జరిగిన అవమానానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. దాని మీద కేసు పెట్టాలని కోరుకుంటా ఉన్నారు. ఈ ఒక ఎస్సీ బిడ్డకి ఈ రకంగా జరగకూడదని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఇవాళైతే అమల్లో లేదు. అది దాని మీద ఏంటి అసలు? అంటే ఈ వర్గాల్లో చర్చ ఏమన్నా జరుగుతుందా? ఈ క్రిమిలేయర్ లేకపోవటం వల్ల వస్తున్న నష్టాన్ని ఆయన స్పష్టంగా, అంటే శాశ్వతంగా ఆ వర్గాల్లో కొద్ది మందికే ఫలితాలు అందుతున్నాయి, మీది ఏదైతే నిజంగా అంబేద్కర్ గారు తలపెట్టిన రిజర్వేషన్ ప్రయోజనాలు ఆ వర్గాల్లో అందరికీ అందట్లేదు, ఇది సమాన అవకాశాలని తిరస్కరించటమే, సమానంగా చూడటం అంటే సమాన అవకాశాలని తిరస్కరించడమని చాలా క్లియర్గా సిజేఐ గారు చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ముందుగా జై భీమ్ అందరికి. నమస్తే సార్, చెప్పండి. మన గవాయ్ గారు ఏదైతే చెప్తున్నారో క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్రీమీ ఎవరు, నాన్ క్రీమీ ఎవరు, వాట్ ఈస్ ద యార్డ్ స్టిక్ ఆఫ్ క్రీమీ అండ్ నాన్ క్రీమీ అనేది ఫస్ట్ డిసైడ్ కావాలి. ఓకే. అండ్ దాని తర్వాత భారతదేశంలో ఉన్న యావత్ మన ఎస్సీ పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఎంత ఉంది, ఇవాళ ఎస్సీ పాపులేషన్ కి ఎంత వరకు రెస్ట్రిక్ట్ చేసి పెట్టారు, వెదర్ అది గవర్నెన్స్ లో కావచ్చు గాక, బ్యూరోక్రసీలో కావచ్చు గాక, లేకపోతే పొలిటికల్ గా కావచ్చు గాక, మా రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే క్రీమీ, నాన్ క్రీమీ, తర్వాత కేటగరైజేషన్, ఇవన్నీ కూడా కేవలం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పైన ఇప్పటి వరకు వచ్చినట్టు వాళ్ళని కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళు ఏనాడు కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ సైడ్ పోకుండా వాళ్ళని ఏ రకంగా డిస్టర్బ్ చేసి డివైడ్ చేసి పెడితే బాగుంటది, తర్వాత దేశంలో మనం ఏ రకంగా మాటి మాటికి మనమే రూల్ చేయాలి, లేకపోతే మాటి మాటికి మనమే పై అందులో ఉండాలన్న ఒక చక్కటి ఆలోచనతోని. అండ్ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరితోనో చెప్పించకుండా మా దాంట్లో వచ్చినటువంటి సోకాల్డ్ గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు, లేకపోతే సోకాల్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే హయ్యర్ పొజిషన్స్ కు రీచ్ అయిన వాళ్ళకి అందరితో కూడా మా పైనే మాకు ఉసిగొల్పేసి ఈ కమ్యూనిటీని డిస్టర్బ్ చేసేటువంటి స్టేట్మెంట్సే తప్ప క్రీమీ, నాన్ క్రీమీ అని అంటే నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాదు. ఏంటంటే ఎవరండి క్రీమీ? పొజిషన్స్, హై పొజిషన్స్ కి వెళ్ళేసి డిస్క్రిమినేట్ అయ్యేవాడు క్రీమియా, లేకపోతే హై పొజిషన్స్ కి వెళ్ళి హ్యూమిలేట్ అయ్యేవాడు, వేరే వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు విసిరితే వాడు క్రీమియా, లేకపోతే ఎవడండి పొజిషన్స్ లో ఉండి కూడా ఒక సైన్ చేసి ఒక 100 మందికి ఉద్యోగాలు ఇవ్వలేని వాడు క్రీమియా, లేకపోతే మా రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఉన్నాయని మేము క్రీమీగా కనబడుతున్నాం అండి వాళ్ళకి? అంటే అండ్ పొలిటికలీ కుమారస్వామి గారు ఇదేదో ఇది రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్య కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన వ్యాఖ్య. అయితే దీనిలో మీరు 2-3 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, జనాభా, ఎస్సీ జనాభా ఎంత ఉన్నారు మనకి 2011 సెన్సస్లో క్లియర్గా ఉంది. మళ్ళీ 21లో జరగాల్సింది జరగలేదు, ఇంకో 2-3 ఏళ్లలో 26లో జరుగుతున్నారు కూడా. ఎస్సీ జనాభా ఎంత ఉన్నారో వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో ఎంతమంది ఉన్నారన్నది ఓపెన్గా ఉన్నటువంటి డేటాని రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఇది మనకి ఓపెన్గా ఉన్న డేటా. ఒకవేళ అది పెంచాలి, పెరగాలనుకుంటే దానికోసం ఫైట్ చేయటం వేరు. ఉన్న దానిలో మీరు చెప్పారు డిస్క్రిమినేషన్ కొంత ఉండవచ్చు, ఉద్యోగంలో చీఫ్ సెక్రటరీలు కూడా అవమానించబడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ దానికి పరిష్కారం మళ్ళీ చీఫ్ సెక్రటరీ బిడ్డకే మళ్ళీ ఉద్యోగం ఇవ్వటం,
ఊర్లో కౌలు చేసుకునే రైతు బిడ్డకి అవకాశం లేకుండా చేయటం కాదు కదా. రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు? రైట్. ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తానండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసుకొని ఇవాళ చాలా మంది బాగుపడ్డారు, లేకపోతే ఎంతమంది బాగుపడ్డారు అని కనుక మీరు లెక్కలు తీస్తే 15% కంటే మేము ఎక్కడా ఎక్కువ ఉండం. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా కూడా ఇవాళ మేము అన్ని రంగాలలో టాప్ చేసినప్పటికీ కూడా మమ్మల్ని సైడ్ లైన్ చేసేసి రిప్రజెంటేషన్ ని కూడా ఓవర్లుక్ చేసి, లేకపోతే మమ్మల్ని కించపరిచేది, హ్యూమిలేట్ చేసేది అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నేను మీకు ఒకటే ఏం అడుగుతున్నానంటే, రిజర్వేషన్ అని అంటే కేవలం ఆ మనిషిని రిప్రజెంట్ చేయించడమేనా, లేకపోతే ఆ మనిషికి కావాల్సినటువంటి పవర్స్ కూడా ఇవ్వడమా అని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు రిజర్వేషన్ కే రెస్ట్రిక్ట్ చేస్తే కనుక మా రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ తీసుకుంటే కనుక 31 మంది ఎమ్మెల్యేలు అండి. దే నెవర్ వర్క్డ్ ఫర్ కమ్యూనిటీ, దే ఓన్లీ వర్క్ ఫర్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, అండ్ దే వర్క్ ఫర్ పొలిటికల్ వాళ్ళ స్టెబిలిటీ గురించే వర్క్ చేస్తారు తప్ప కమ్యూనిటీ గురించి ఎవరు వర్క్ చేయలేదండి. ఒక్క రోజులో పార్టీలే కాదు, ఒక్క రోజులో కనుక 30 మంది ఒక దగ్గర వచ్చి కూర్చుంటే మాకు ఉన్నటువంటి సకల ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. కానీ కేవలం కేటగరైజేషన్ అనేది మీరు ముందర పెట్టేసుకొని 30 సంవత్సరాలు మమ్మల్ని కొట్లాడిచ్చి 2% కి మీరు కాంప్రమైజ్ అయిపోయారండి. అంటే మీరు మీ తెలివి ఎక్కడ ఉంది? నా కమ్యూనిటీ జాతి నాది ఎక్కడ పోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఎక్కడ పోయింది? ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటూ మీరు అంటున్నారు క్రీమీ అంటున్నారు. మొన్న మా క్రీమీ లేయర్ నుంచి ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గన్ పెట్టి పేల్చుకొని చనిపోయినటువంటి అవస్థ ఉంది. కాకపోతే మేము ఎక్కడ క్రీమీ ఉన్నామండి? యు ఆర్ బీన్ గెటింగ్ హ్యూమిలేటెడ్ ఎవ్రీ డే. క్రీమీ ఎక్కడ లేము, ఎప్పుడు కూడా నాన్ క్రీమీ. అండ్ ఈ లెక్కన మేము మాట్లాడాలనుకుంటే గనక ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతాయి. అవన్నీ ఉన్నాయి సార్. మీరు చెప్తున్న మిగతా అన్ని ఫ్యాక్టర్స్ 100% కరెక్ట్ కుమారస్వామి గారు. కాకపోతే ఈ సమస్యను ఎలా అడ్రస్ చేద్దాం? మళ్ళీ వస్తాను మీ దగ్గర కుమార్.